బీజేపీలో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం బీజేపీ జాతీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత కార్యదర్శి శివప్రకాష్ 2 రోజుల కిందట రాష్ట్రానికి వచ్చారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లపై వరుస సమీక్షలు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలపై బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ సమీక్షలు చేశారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ బీజేపీ నేతలతో ఇంటర్నల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో అలకతో ఉన్న రాజాసింగ్ను ఇప్పటికే కలిసి మాట్లాడారు. 3 రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు అభయ్ పాటిల్. బీజేపీలో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం బీజేపీ జాతీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత కార్యదర్శి శివప్రకాష్ 2 రోజుల కిందట రాష్ట్రానికి వచ్చారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లపై వరుస సమీక్షలు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలపై బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ సమీక్షలు చేశారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ బీజేపీ నేతలతో ఇంటర్నల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో అలకతో ఉన్న రాజాసింగ్ను ఇప్పటికే కలిసి మాట్లాడారు. 3 రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు అభయ్ పాటిల్. బీజేపీలో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం బీజేపీ జాతీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత కార్యదర్శి శివప్రకాష్ 2 రోజుల కిందట రాష్ట్రానికి వచ్చారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లపై వరుస సమీక్షలు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలపై బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ సమీక్షలు చేశారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ బీజేపీ నేతలతో ఇంటర్నల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో అలకుతో ఉన్న రాజాసింగ్ను ఇప్పటికే కలిసి మాట్లాడారు. 3 రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు అభయ్ పాటిల్. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీలో నేతల సమన్వయంపై అప్డేట్స్ ఏంటి? జనతా పార్టీలో ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు పార్టీలో చేరారు. దీంతో పార్టీలో చేరినటువంటి నేతలకు అట్లనే పాత బీజేపీ నేతలకు మధ్య కొంత గ్యాప్ నెలకొన్నది. మరోవైపు కొంతమందికి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చింది బీజేపీ. దీంతో ఆ గ్యాప్ కొనసాగుతుంది. సో దీంతో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడం లేదంటే సమన్వయం, నేతల మధ్య సమన్వయం చేసేందుకు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేషనల్ లీడర్లు రంగంలో దిగారు. ఈ మధ్యనే బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ వచ్చారు. శివప్రకాష్ వచ్చి నాగర్ కర్నూల్లో బీజేపీ నేతలతోటి ఒక సమావేశమయ్యారు. నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించినటువంటి సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. నేతలందరూ కూడా కలిసి పనిచేయాలని సూచించారు. ఇక ఆ తర్వాత అదే రోజు హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీనికి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రాజాసింగ్ అటెండ్ కాలేదు. దీంతో బీజేపీ నేతల మధ్య గ్యాప్ చాలా ఉంది కాబట్టి మీరు అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సంస్థాగత కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖర్ తివారీ కూడా మహబూబాబాద్ అట్లనే వరంగల్ తర్వాత మిగతా 1-2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి అట్లనే వరంగల్ పార్లమెంటుకు సంబంధించి కూడా ఒక సమావేశంలో ఆయన పాల్గొని నేతల మధ్య సమన్వయం లోపించింది, మీరందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో మొత్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీలో కొంత నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంకొక వైపు 2 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఒక 3 రోజుల పాటు తెలంగాణలోనే ఆయన ఉండబోతున్నారు. నిన్న రాజాసింగ్ ఇంటికి వెళ్ళారు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొన్ని రోజుల నుంచి అలక చెందారు. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాధవలతకు టికెట్ ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. కనీసం తనను సంప్రదించకుండా కిషన్ రెడ్డి మాధవలతకు టికెట్ ఇచ్చారన్నటువంటి విషయాన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులకు, కేడర్కు చెప్తూ వస్తున్నారు. మరోవైపు ఆమెకు కనీస ప్రాథమిక సభ్యత్వం కూడా భారతీయ జనతా పార్టీలో లేకున్నా టికెట్ ఇవ్వడం పట్ల రాజాసింగ్ అలక చెంది చాలా రోజుల నుంచి హైదరాబాదు పార్లమెంటు పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించడం లేదు, పెద్దగా పార్టీ కార్యక్రమాలకు కూడా అటెండ్ కావడం లేదు. గత నెల 12వ తారీఖున హైదరాబాద్కు అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఆ సమావేశానికి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో నిన్న అభయ్ పాటిల్ రాజాసింగ్ ఇంటికి వెళ్ళారు. ఆయనతో పాటు
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో చాలాసేపు మాట్లాడారు. సో కొంత సమన్వయంతో పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అలక వీడాలని చెప్పారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీలో గత కొన్ని రోజుల నుంచి నేతల మధ్య సమన్వయం కనపడడం లేదు. ముఖ్య నేతల మధ్యనే చాలా గ్యాప్ ఉందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇంకొక వైపు కొత్తగా టికెట్లు ఇచ్చినటువంటి వాళ్లకు అట్లనే జిల్లా అధ్యక్షులకు, ముఖ్యంగా నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో జిల్లా అధ్యక్షుడికి, తర్వాత సూర్యాపేట జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, లేదంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు, అట్లనే కొత్తగా టికెట్ వచ్చినటువంటి వాళ్లకు, సో వాళ్ళ మధ్య గ్యాప్ అయితే కొనసాగుతుంది. అది ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం, లేదంటే సమన్వయంగా ఉండి పనిచేయాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ మీద ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ఎఫెక్టు ఉంటుంది అనేటువంటి విషయాలను ముఖ్యమైనటువంటి నేతలు వచ్చి పదే ఈ విషయాన్ని చెప్తున్నారంటే గ్యాప్ ఎంత దూరం వెళ్ళిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఇదే అంశాన్ని నేతలందరూ కూడా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలకు, గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులకు, జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, తర్వాత టికెట్ వచ్చినటువంటి అభ్యర్థికి, వీళ్ళకి మధ్య కొంత గ్యాప్ అయితే కొనసాగుతుంది. సో ఒక నేతకు పడనటువంటి పరిస్థితి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో నెలకొన్నది. కాబట్టి జాతీయ నేతలు రంగంలోకి దిగి మొత్తానికి సమన్వయం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2-3 రోజుల్లో పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలకు బీజేపీ జాతీయ నేతలు కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఇందాక మనం చెప్పినట్టుగా అనిల్ శివప్రకాష్ వచ్చారు. ఆయన 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో సంబంధించి సమీక్షించి నేతలకు దిశానిర్దేశం చేశారు. తర్వాత బీజేపీ సంస్థాగత కార్యదర్శి అయినటువంటి చంద్రశేఖర్ తివారీ కూడా 2 పార్లమెంటు నియోజకవర్గాలకు వెళ్ళారు. సో నేతల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ను, లేదంటే ఒక నేత అంటే మరొక నేతకు పడినటువంటి పరిస్థితి కాబట్టి మొత్తానికి వాళ్ళని అంతా కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక అభయ్ పాటిల్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయనను తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఆయనను నియమించింది జాతీయ నాయకత్వం. ఆయన కూడా నేతలతో మాట్లాడుతూ ఆ సమన్వయం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి నేతలు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పేరుకు మాత్రం విన్నట్టుగా చాలామంది నేతలు ఉన్నారనేది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కనపడేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకైతే 35% ఓట్లతోటి 12 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలనేటువంటి ఒక టార్గెట్ తోటి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. కానీ టార్గెట్ ఏమో పెద్దగా ఉంది. సో కానీ కింది స్థాయిలో తర్వాత కేడర్లోనూ, తర్వాత బీజేపీ ముఖ్య నేతలు, అట్లనే ఆయా పార్లమెంటుకు టికెట్లు వచ్చినటువంటి నేతలకు మధ్య గ్యాప్ అయితే కొనసాగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ కాలేమనేటువంటి ఆందోళన భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల్లో ఉన్నది. కాబట్టి నేతలను కొంత సమన్వయం చేస్తే ఏమన్నా భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు రావు అనేటువంటి ఆలోచనతోటి బీజేపీ జాతీయ నేతలే ఉన్నారు. జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. సో ఈ అసమ్మతి ఉంటే ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జాతీయ నాయకత్వం అయితే రాష్ట్ర నాయకత్వానికి చెప్పింది. జాతీయ నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ నేతల మధ్య అయితే ఇంకా ఆ గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. జిల్లా అధ్యక్షులు, అట్లనే మండల అధ్యక్షులు, తర్వాత ఎంపీ టికెట్లు వచ్చినటువంటి నేతలకు మధ్య అయితే పొసగడం లేదన్నటువంటి టాక్ అయితే బీజేపీ స్టేట్ ఆఫీస్లో వినపడుతుంది. దానికి ఎగ్జాంపులే మనకు రాజాసింగ్ కనపడుతున్నారు. రాజాసింగ్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించడం లేదు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పేరుకు మాత్రం మహారాష్ట్రలో ప్రచారం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రచారానికి అయితే రావడం లేదు. మాధవీలతపై తీవ్ర ఆయన కోపంతో ఉన్నారు. కిషన్ రెడ్డి మీద కూడా ఆగ్రహంతో రాజాసింగ్ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అట్లనే మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. కొంత అసమ్మతి ఎక్కువగా ఉంది. దాన్ని ఏమైనా తగ్గిస్తే కనుక వీళ్ళకు అనుకున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. నేతల్లో క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉన్నటువంటి కొంత 2-3 నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.